శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 23వ తారీఖు నుంచి 20 తారీఖు అని చెప్తాను. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 23 నుంచి 23వ డీటెయిల్గా వస్తుంది సరేలే. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 23 నుంచి 29వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు అంతే. అది తర్వాత మేషరాశి చెప్తాం. ఇంకా ఇది కంటిన్యూ చేసుకోవాలి. మేషరాశి వారికి ఈ వారం గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు రాశి అందే చంద్రగ్రహ సంచారం జాతకుడికి మంచి ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రాశి మీద తన తృతీయ వీక్షణ ఇచ్చడం వలన జాతకుడు ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలనే ధ్యేయంతో కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త పథకాలతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇతను చేసే ప్రతి కార్యక్రమానికి ప్రజల యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మేషరాశి వారు ఏదన్నా కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి ప్రజా సహకారం కావలసి వస్తే 100% ఆ సహకారం ఉంటుంది. ఇది కామన్గా రాజకీయ రంగంలో ఏదన్నా పదవి ఆశిస్తున్న వాళ్ళకి కంప్లీట్గా సహకారం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. క్రీడారంగం, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద కుజుడు ఈ వారం అంతా మేషరాశి అందే సంచారం వలన జాతకుడు చాలా ఉత్సాహంగా వ్యవహరిస్తుంటాడు. అలాగే తృతీయ స్థానంలో శుక్ర, బుధ, రవిగ్రహ సంచారం మంచి మేధావులైనటువంటి మిత్రులు కానీ, గురువులు కానీ, అధికారులు కానీ మీ యొక్క అభివృద్ధికి సహాయపడే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి విద్యలో చాలా ఉన్నతి సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరికీ మంచి సలహాలు సహకరిస్తూ ఉంటారు. అయితే మీకు ప్రయాణంలో కానీ ఏదైనా ఒక ఈవెంట్లో కానీ కొత్తగా కొంతమంది పరిచయం అయ్యే అవకాశం ఉంది. అది మిత్రుల రూపంలో అవ్వచ్చు. అది కామన్గా అబ్బాయిలకి అయితే ఒక అమ్మాయి పరిచయం అవ్వచ్చు, అంటే గర్ల్ ఫ్రెండ్గా పరిచయం అవ్వచ్చు. మంచి విద్యావంతురాలు అనేటువంటి వాళ్ళు మీకు పరిచయం అవడం వల్ల వాళ్ళ యొక్క సహకారంతో మీ యొక్క అభివృద్ధి కూడా కొంతవరకు దాన్ని సక్సెస్ వైపు నడిపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఎక్కువగా ఈ రాశివారు మార్కెటింగ్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది కాబట్టి, అలాగే ఈ భూములు, స్థిరాస్తులు లాంటివి సేల్ చేయడం, అలాగే అవసరమైన వారికి కాలేజీలో సీట్లు ఇప్పించడం కానీ, వాళ్ళని ఇంకా ఉద్యోగాలు ఇప్పించడం కానీ, ఇటువంటి వాటిలో అంటే చాలా వరకు సులువుగా ధనం సంపాదించే కార్యక్రమాన్ని చేపడుతుంటారు. తొందరగా ధనవంతులు అవ్వాలనే ఆలోచన ఈ రాశి వారికి ఉండడం వల్ల ఏదో ఒక వృత్తిలో స్థిరపడకుండా అనేక యాంగిల్స్లో, అంటే ఒకటి మిస్ అవుతే ఇంకోటి ఉంటుందనే ఆలోచనతో 2-3 రకాలుగా వీళ్ళు వృత్తిపరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాక్స్థానంలో గురుగ్రహ సంచారం భాగ్యాధిపతిగా ఉండడం వల్ల మీరు వెళ్ళిన చోటల్లా మీ యొక్క మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. ఎంత గొప్పవారినైనా రాజీ చేసి వాళ్ళతో ఒప్పించి మీరు అనుకూలంగా వాళ్ళతో మీ పనులు చేయించుకోవడం కానీ, మీ ప్రొడక్ట్ వాళ్ళకి అమ్మడం కానీ చేసే అవకాశం ఉన్నది. ఓవరాల్గా 2 మేజర్ గ్రహాలైనటువంటి శని భగవానుడు, గురు భగవానుడు మీకు సహకరించడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కేవలం 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. నిజాయితీగా పద్ధతిగా వెళ్ళే మార్గం కాకుండా ఏదైనా రాంగ్ రూట్లో, బ్యాక్ డోర్లో వేరే విధంగా సంపాదించాలనే ప్రయత్నంలో చాలా వరకు మోసపోయే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి లేదంటే ఒక కాలేజీలో సీటుకో సిన్సియర్గా ప్రయత్నం చేస్తుంటే ఆ విధంగానే ప్రయత్నం చేయాలి తప్ప ఏమాత్రం మీరు పక్కదారి తప్పి వేరే వాళ్ళ సహకారం తీసుకొని ఏదో బ్యాక్ డోర్లో డబ్బిస్తే వస్తుంది అనుకుంటే మాత్రం ఈ సమయంలో మోసపోవలసి ఉంటుంది. కాబట్టి కేవలం మీ టాలెంట్ని నమ్ముకొని మీ యొక్క సామర్థ్యంతోనే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొండి. నిజాయితీగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అటు ఉద్యోగ ప్రయత్నం కానీ
ఏదైనా ఇంటర్వ్యూలో కానీ లేదంటే క్రీడారంగంలో అవకాశం కానీ ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది కాబట్టి ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగానే ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో అష్టమంలో చంద్రుడు ఉండడం వల్ల ప్రారంభమైనటువంటి ఆదివారం రోజు ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది. సోమవారం నుంచి యాజిటీజ్గా చంద్రుని యొక్క గమనం అనుకూలంగా ఉండడం వల్ల మీ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. చాలా వరకు 26, 27 తారీఖుల్లో మీకు వృత్తిపరంగా చాలా సక్సెస్ ఉంటుంది. చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 29వ తారీఖు ముఖ్యంగా అంటే ఈ వారంలో ఆఖరి రోజైనటువంటి శనివారం రోజు మీకు చాలా వరకు ఆదాయం పెరుగుతుంది, మిత్రుల సహకారం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ వారంలో మీకు ఖచ్చితంగా వారం చివరిలో మంచి ఆదాయం ఉంటుంది. వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. 26, 27 తారీఖుల్లో వృత్తిపరమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం, వృత్తిపరంగా చాలా బిజీగా ఉండడం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ముఖ్యమైన వారిని కలుసుకోవడం, ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పాతవి రద్దు చేసుకొని కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ, కొత్తగా బ్యాంక్ అకౌంట్లు కానీ ఖాతాలు కానీ తెరుచుకోవడం కానీ, ఏదైనా వృత్తిపరమైన వ్యవహారాలు వృత్తిపరమైనటువంటి విషయాల్లో 26, 27 తారీఖులు చాలా అనుకూలంగా ఉన్నాయి. 24, 25 తారీఖుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంటుంది. అదే విద్యార్థులైతే విద్యలో ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఏదైనా ఒక గ్రహం ఇచ్చే ఫలితం జరుగుతున్నటువంటి గోచారం కానీ జరుగుతున్నటువంటి దశ కానీ అది జాతకుని యొక్క వయస్సును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అది జాతకుడు విద్యార్థి అయితే విద్యా సంబంధించిన విషయాలు, మిడిల్ ఏజ్లో ఉంటే వ్యాపార ఉద్యోగపరమైన విషయాలు, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు, ఈ విధంగా చేసుకోవాలి తప్ప అందరికీ ఒకే గ్రహం ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన ఒకే విధమైన ఫలితాలు ఎట్టి పరిస్థితిలో కూడా రావు. అది ఖచ్చితంగా జాతకుని యొక్క వయసును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ధనస్థానం బాగుంది. ఈ వారం అంతా కూడా శుక్ర, బుధ, రవిగ్రహ సంచారం వల్ల జాతకుడు కుటుంబ విషయాల్లో చాలా ఎక్కువ శ్రద్ధ పెడతాడు. కుటుంబంలో జరగవలసిన శుభకార్యాల కోసం చర్చిస్తాడు. కుటుంబంలో ఎవరో ఒకరికి, ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అభివృద్ధి కానీ విద్యా అభివృద్ధి కానీ కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో చిన్నపాటి ఫంక్షన్స్ కానీ వేడుక కానీ జరగడం వల్ల ఎక్కువ మంది బంధుమిత్రులు మీ కుటుంబంలో సందర్శిస్తారు. చిన్న చిన్న పార్టీలు వేడుకలు లాంటివి జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒక ముఖ్యమైనటువంటి అతిథి మీ గృహానికి రావడం జరుగుతుంది. అదే ఒక గవర్నమెంట్ అధికారి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ మీరు అతనికి ఆతిథ్యం ఇవ్వడం, అతనికి సత్కరించడం కానీ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటి ఎక్కువగా మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు చర్చిస్తారు. అవసరమైతే కొంత స్థిరాస్తి కొనే ప్రయత్నం చేస్తారు. దాని కొరకు ఏవైనా అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ ఏదైనా టోకెన్ అడ్వాన్స్ ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు చాలా వరకు అప్పులు ఏమైనా ఉంటే వాటిని తీర్చే ప్రయత్నంలో ఒక నిర్ణయాన్ని తీసుకురావడం, దాని కొరకు ఏమైనా కొత్తగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొనే విషయంలో కొన్ని ఆలోచనలు, దాని కొరకు మీ రక్త సంబంధీకుల సహకారం తీసుకొని మొత్తం మీద భూములు, స్థిరాస్తులు, రుణాలు వాటిని ఫైనలైజ్ చేసే కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ఈ వారం చివరిలో మీకు ఒక లంసమ్గా ఒక మంచి అమౌంట్ వచ్చే అవకాశం ఉన్నది. అది ఆర్థిక అవసరాన్ని బట్టి, లేదు మీకు మాట సహకారం అన్నా మీకు 29వ తారీఖు అటు ఇటుగా మరి విదేశ ధనం కానీ బ్యాంకు ద్వారా రుణం కానీ లేదంటే గుప్తధనం కానీ ఏదైనా ఒక బహుమతి రూపంలో ధనం రావడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైన సమస్యలు మరి ఈ వారం చివరిలో మీకు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ముఖ్యంగా విద్యార్థులు, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక మంచి ఉన్నత విద్యా యోగం ఏర్పడబోతుంది. ఒక మంచి గురువు మీకు లభించడం వల్ల కానీ లేదంటే మీరు మంచి ఒక స్కూల్లో, పాఠశాలలో, కాలేజీలో చేరడం వల్ల అక్కడ కొత్తగా ఏర్పడిన మిత్రులతో చాలా వరకు మీ ప్రోగ్రెస్కి, మీ ఆలోచనకి అనుగుణంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
అలాగే జాతకుడు ఏమైనా మరి వృత్తిపరమైనటువంటి చేంజెస్ ఏమైనా కోరుకుంటూ ఉంటే మరి ఈ వారంలో కొంతవరకు వృత్తిపరమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మరి ఈ జాతకుడు ప్రయాణాలు కూడా ఎక్కువగా అన్నెసరీ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. బట్ కొంతవరకు సఫలీకృతమైన చాలా వరకు ఈ ప్రయాణాల వల్ల ఎక్కువగా అలసిపోవడం, సమయానికి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా జాతకుడు ఏదైనా రాశిలో గురు సంచారం వల్ల ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, మరి పరిశుభ్రమైనటువంటి దేవాలయాలు, అలాగే ఆశ్రమాలు మొదలగు వాటిలో ఏదైనా ఆతిథ్యం స్వీకరించడం కానీ, అందులో పాల్గొనడం కానీ, అటువంటి సంస్థల్లో విజిట్ చేయడం, అక్కడ భోజనం చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ జాతకుడు ఈ వారం అంతా కూడా చాలా ఉత్సాహంగా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. రాశి అందే శుక్ర బుధ రవి సంచారం, ముఖ్యంగా తృతీయాధిపతి రవి రాశి అందు సంచరిస్తూ అక్కడ ఉన్న బుధునితో బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే శుక్ర బుధులు కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకా పీజీ చదువుకున్న వాళ్ళు పిహెచ్డి వరకు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు పీజీ చేద్దామని ఇలాగ ఉన్నత విద్య అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి తగు విధంగా మీకు అన్ని సౌకర్యాలు లభించే అవకాశం ఉంది. దీని కొరకు మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయవలసి ఉన్నా కంపల్సరీగా దాంట్లో విజయం సాధించే అవకాశం ఉన్నది. అయితే కొంతవరకు ఈ వార ప్రారంభంలో విదేశ విద్య కొరకు లేదంటే ఏదైనా వీసా కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఆ ప్రయత్నం అన్నది మీరు ఈ వార ప్రారంభంలో చేయడం వల్ల చదువు నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ వారంలో 24, 25 తారీఖులో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకొని 26వ తారీఖు తర్వాత మీరు విదేశ ప్రయత్నం కానీ ఉద్యోగ ప్రయత్నం కానీ చేయడం వల్ల కంపల్సరీగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. రాశిలో శుక్రగ్రహ సంచారం వలన జాతకుడికి వివాహం చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. లేదా ఎవరో ఒకరు మరి మీ యొక్క ఉద్యోగంలోనో విద్యా వ్యవస్థలోనో పరిచయమైనటువంటి వాళ్ళు, అంటే అమ్మాయిలకి అబ్బాయిలు అమ్మాయిలకి అబ్బాయిలు పరిచయం అవడం వల్ల వాళ్ళు తొందరగా ఏదో ఒక ప్రేమ లాంటి దాంట్లోనో స్నేహంలోనో ఆకర్షణలోనో పడి వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా రావచ్చు. అయితే అది కొంతకాలం ఆగిన తర్వాత నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏంటంటే జాతకుడు ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాడు, విద్యలో బాగా రాణిస్తూ ఉంటాడు. స్త్రీలకైతే అందమైనటువంటి అలంకరణ వస్తువులు, మంచి పట్టు వస్త్రాలు లాంటివి లభిస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా మోడరేట్గా అప్ టు డేట్గా కనబడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఈ మంచి బహుమతులు రావడం, చాలా వరకు వాళ్ళు మంచి మంచి ఖరీదైనటువంటి రెస్టారెంట్లు అవ్వచ్చు, లేదంటే వినోద కేంద్రాలు అవ్వచ్చు, అటువంటి ఖరీదైనటువంటి విహార కేంద్రాలు సందర్శించే అవకాశం ఉంటుంది. అటు అందరికీ అబ్బాయిలకి అమ్మాయిలకి పెద్దవాళ్ళకి కూడా చాలా సంతోషంగా గడిపే వారం ఈ వారం. అయితే 12వ స్థానంలో గురుగ్రహ సంచారం జాతకుడికి చాలా వరకు ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళకి కొంతవరకు అటువంటి మార్గాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఆర్థిక పరంగా మీకు రుణం తొందరగా పుట్టే అవకాశం ఉంటుంది. ఈ వారంలో తొందరగా అప్పు చేద్దాం అనుకున్న వాళ్ళు, అంటే అది ఏదైనా మంచి కార్యక్రమం కొరకు, విద్యా కొరకు కానీ ఏదైనా గృహ నిర్మాణం కొరకు కానీ మాత్రమే ప్రయత్నించాలి తప్ప ఏదైనా యాత్రలకో విలాసాలకో అక్కర్లేని వాటికో రుణం చేయడం వల్ల అది చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఎప్పుడు చెప్తున్నట్టు మిథున రాశి వారు అప్పు తెస్తే దాన్ని తీర్చడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు, దశమాధిపతి డిపాజిటర్ గురువు 1000లో ఉండడం, పెద్దవాళ్ళైతే పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు,
మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఉద్యోగం మార్పు కొరకు ప్రయత్నం చేస్తారు. ఏదైనప్పుడు కూడా ఈ వారం అంతా కూడా ఈ జాతకులు పిల్లల యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ విద్య కొరకు, వాళ్ళ ఆరోగ్యం కొరకు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. సో మొత్తం మీద రాశిలో ఉన్నటువంటి ఈ 3 ఒక విధంగా శుక్ర బుధులు అలాగే రవి జాతకుడిని చాలా ఉత్సాహంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించే విధంగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. లాభంలో కుజుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. దానికి అనుగుణంగా భాగ్యస్థానంలో శని, ఇవన్నీ కూడా జాతకుడికి ఈ వారం అంతా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ వారంలో వచ్చే 24, 25 తారీఖుల్లో చంద్రాష్టమం, అంటే మీ రాశి నుంచి చంద్రుడు అష్టమంలో సంచరిస్తాడు ఆ 2 రోజులు కూడా. ఆ కారణం వల్ల ఆ రోజు ముఖ్యమైన వారిని కలుసుకోవడం కానీ, ముఖ్యమైన పనులు ప్రారంభించడం కానీ అలాగే ఏంటంటే ఏదైనా పెద్దవాళ్ళని కలుసుకోవడం, ముఖ్యమైన పనులు, డాక్యుమెంట్లు, కొనుగోళ్ళు, అమ్మకాలు లాంటి 99% వాయిదా వేసుకుంటే దాని తర్వాత రోజు నుంచి మళ్ళీ యాస్టీజ్గా మీకు బాగుంటుంది. కాబట్టి ఈ 2 రోజులు అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఏంటంటే 4వ స్థానంలో కేతు ఉండడం వల్ల చాలా వరకు ఏదైనా విలువైన వస్తువులు లాంటివి, డాక్యుమెంట్స్ లాంటివి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాహనాలు లాంటి ఏదో విధంగా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఏదైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు ముందుగా వాహనాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని, అలాగే అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అది ప్రయాణం చేయడం కానీ, ఏదైనా కాలేజీలోనో స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇంకో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించినటువంటి పేపర్స్ జాగ్రత్తగా సెట్ చేసుకొని అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే పనులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టార్ట్ చేయడం వరకు తొందరపడకుండా నిదానంగా జాగ్రత్తగా ఈ వారం వ్యవహరిస్తే చాలా వరకు ఈ వారంలో మీ జాతకం అంతా కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు 12వ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సమయానికి ధనం, అలాగే పెద్దవారి సహకారం, దైవం యొక్క అనుగ్రహం యాజిటీజ్గా ఈ వారం అంతా మీకు గురు అనుగ్రహంతో లభించడం జరుగుతుంది. అయితే వ్యయంలోకి వచ్చినటువంటి గ్రహాలు ఎప్పుడూ కూడా వాటి కారకత్వాల ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, ఆ కారకత్వాల్లో పొదుపు చేసుకోవడం కానీ, దానికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ జరిగే అవకాశం ఉన్నది. మరి శుక్రుడు వ్యయస్థానగతుడై ఉన్నాడు. లాభాధిపతిగా వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి, వ్యక్తిగతంగా మీరు స్త్రీలైతే ఎక్కువగా మీరు ఈ వారంలో అలంకరణ వస్తువులు, అలాగే విలువైనటువంటి పట్టు వస్త్రాలు, బంగారు నగలు మొదలగు వాటివి కొంటూ ఉంటారు. మీ తల్లిగారికి కానీ, మీ అక్క చెల్లెళ్ళు, తోడబుట్టిన వారికి వాళ్ళకి సత్కరించే, అంటే వాళ్ళకి ఏదైనా బహుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కొరకు కూడా వాళ్ళకు నచ్చినటువంటి చీరలో, నగలో, గిఫ్ట్ ఆర్టికల్స్ కొనే అవకాశం ఉంటుంది. అలాగే మరి చతుర్థాధిపతిగా శుక్రుడు వ్యయంలో ఉండడం వల్ల గృహాన్ని అందంగా అలంకరించే అలంకరణ కొరకు కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కొనవచ్చు, ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ కొనవచ్చు, వంటగదికి కావాల్సినటువంటి సామాన్లు కొనుక్కోవచ్చు. ఇక బుధుడు వ్యయస్థానంలో ఉండడం, స్వక్షేత్రంలో వ్యయంలో ఉన్నాడు తృతీయాధిపతిగా. అంటే ఏంటంటే కొంతవరకు ఫ్రెండ్స్కి కానీ, రక్త సంబంధికులకు కానీ కొంతవరకు సహకరించవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఉంటే మీ కుటుంబంలో వాళ్ళకి వాళ్ళ అవసరానికి తగినటువంటి కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పుస్తకాలు మొదలగు వారికి ఖర్చు పెట్టడం. అదే ఈ జాతకుడు వ్యాపారస్తుడైతే వ్యాపారానికి అవసరమైనటువంటి కంప్యూటర్లు కానీ, లేదంటే స్టేషనరీ సమకూర్చడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద స్టేషనరీ, ప్రింటింగు వాటికి సంబంధించిన వాటిలో ఎక్కువ ఖర్చు అవుతుంటాయి. ఇక రవి ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్సులు, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చెల్లించడం, వైద్యపరమైనటువంటి మెడికల్ వస్తువులు అంటే మందులు, మాత్రలు, ట్యాబ్లెట్ కొనడం, ఇంట్లో ఎవరికన్నా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ హాస్పిటల్లో చూపించడం, ఈ విధంగా ఖర్చులు ఏర్పడుతుంటాయి. అధికారుల వల్ల ఇబ్బందులు, వేధింపులు జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు లాంటివి కట్టవలసి ఉంటుంది. కాబట్టి ప్రయాణం చేస్తున్న వారు అన్ని డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకొని ప్రయాణం చేస్తే మంచిది. లేనిచో ఏదో విధంగా ట్రాఫిక్ వారికి చలానా చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి అంటే గవర్నమెంట్కి వెళ్తుంది అది,
అంటే ఏదో విధంగా గవర్నమెంట్కి ధనం చెల్లించవలసి ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవలసింది, ఈ వారంలో 26, 27 తారీఖుల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసుకోండి. ఎటువంటి వివాదాలకు కానీ, ఎవరితో అన్నా డిస్కషన్ కానీ, ఉద్యోగపరంగా అధికారులతో ఎటువంటి చికాకులు లేకుండా, ఎటువంటి మాట పట్టింపులు లేకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ నెల 26, 27 తారీఖులో చంద్రాష్టమం, అసలే అష్టమ శని జరుగుతుంది కాబట్టి ఆ 2 రోజులు కూడా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోవడం మంచిది. సో ఇక మరి కుజుడు దశమ స్థానంలో ఉంటూ రాశిని వీక్షించడం వల్ల జాతకుడు చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆవేశపడడం, అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా వృత్తిలో మీరు చాలా నిజాయితీగా స్ట్రైట్గా ఉంటారు. దానివల్ల మీకు కొన్ని బెదిరింపులు లాంటివి రావచ్చు. ఎటువంటి విస్తులో కూడా భయపడకుండా మీ వృత్తిని మీరు నిర్వహిస్తే ఆటోమేటిక్గా మీ అవసరం ఉన్నవాళ్ళు మీతోనే మళ్ళీ పనిచేయించుకొని మీకు సామరస్య ధోరణిలో వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బెదిరింపుల నాటికి మాత్రం ఏమీ లెక్క చేయని పని లేదు, జాగ్రత్తగా వ్యవహరించండి. మీ సర్వీసు ఖచ్చితంగా మంచి అనుకూలంగా ఉంటుంది. వార ప్రారంభం 3 రోజులు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. దాని తర్వాత 26, 27 తేదీలు జాగ్రత్తగా ఉంటే మరి 29వ తారీఖున ఎక్కువగా రిలీఫ్గా ఉంటుంది. ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించడం కానీ, ఏదైనా వినోద కేంద్రాన్నో, లేదంటే ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్ళడము, లేదంటే ఏదైనా సముద్రం ఒడ్డు, బీచ్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి ఖచ్చితంగా ఈ వారం చివరిలో ఏదో ఒక యాత్ర, ఏదో ఒక ఎంటర్టైన్మెంటు ఉండే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. సో ఏదైనా ఈ రాశి వారికి ఎన్ని అవాకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చికాకులు వచ్చినా గురువు మీకు లాభస్థానంలో ఉండడం వలన అటు భగవంతుని అండ, మంచివారి యొక్క సహకారం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీరు దైవాన్ని గట్టిగా నమ్ముకుంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని విషయాలు చాలా హ్యాపీగా, ఆనందంగా జరిగిపోయే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ఈ కారణం వల్ల ఏంటంటే రవి లాభస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత సామర్థ్యంతో మీ యొక్క పనులు ఎవరి సహకారం లేకుండా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో మీకు గవర్నమెంట్ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది. లేదా అధికారంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరిస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో బుధుడు లాభస్థానగతుడై ఉండడం వల్ల ఒక 3 విధాలుగా ధనం మీకు ఈ వారం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రభుత్వ పథకాల ద్వారా కానీ, ప్రభుత్వ సహకారం వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. 2 వ్యాపారం వల్ల, మీ యొక్క సొంత తెలివితేటల వల్ల, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి స్థిరాస్తుల మీద ఆదాయం రావడం కానీ, లేదా కుటుంబ సభ్యులకి ఉద్యోగమో వాళ్ళ యొక్క సహకారంతో కొంతవరకు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ మీ కుటుంబ సభ్యులు ఇచ్చే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు వృత్తిలో లాభం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. ఈ విధంగా 3 విధాలుగా మీకు ధన సహకారం లభించే అవకాశం ఉంది. ఇందులో మీకు మిత్రులు, స్త్రీలు, అలాగే తల్లిదండ్రులు, తండ్రి గారు, వీళ్ళ సహకారం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే వారం చివరలో అంటే ఇంచుమించుగా మీకు ఈ గురు, శుక్రు, శనివారాల్లో మాత్రం చాలా కార్యక్రమాలు ఇబ్బంది పెడతాయి. అనవసర ఖర్చులు, ఇతరుల చేతిలో మోసపోవడం, అలాగే చేసిన ప్రయాణంతా వృధా అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వారం చివరలో అనవసర ఖర్చులు, అందరినీ లేదా మిత్రుల్ని నమ్మి మోసపోవడం ఈ విధంగా జరిగే అవకాశం ఉండదు. కాబట్టి వారం చివరలో జాగ్రత్తగా వ్యవహరించండి. వారం ప్రారంభంలో కుటుంబ అవసరాల కొరకు, మీ సంతానం కొరకు, లేదంటే మీ యొక్క సంతోషాల కొరకు, సరదాల కొరకు, లేదంటే మీరు ఏదైతే చాలా కాలంగా చేద్దాం అనుకుంటున్నారో వాటి మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, వాటి కొరకు ఖర్చు పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ వారంలో మీరు
మీ కుటుంబ సభ్యులతో కలిసి మరి ఏదైనా దేవాలయాన్ని కానీ విహారక్షేత్రమో పుణ్యక్షేత్రమో ఏదైనా రెస్టారెంట్కో వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని మీ మిత్రులు కానీ మీ బంధువులు కానీ ఏదైనా ఒక ఫంక్షన్కో ఏదైనా ఒక వేడుకో మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. లేదు మీరు ఆ విధంగా ఏదో ఒక వేడుకలో ఒక ఫంక్షన్లో ఈ వారంలో ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది కొద్దిగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, కొద్దిగా సంతోషాలకి సరదాలకి దూరంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ఉద్దేశంతో ఏదన్నా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆశ్రమం లేదంటే ఏదన్నా కేంద్రంలో కొంతకాలం పాటు లేదంటే కొన్ని రోజుల పాటు అక్కడ స్టే చేసి హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఈ వారంలో ముఖ్యంగా వారం చివరిలో కొన్ని అవమానకరమైనటువంటి పరిస్థితులు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు రహస్యంగా ఏదో దాచాలనుకున్నటువంటిది ఇది వెళ్ళడం వల్ల, చేయని తప్పుకు పనిష్మెంట్ రావడం వల్ల, లేదంటే ఒక నింద అపవాదు లాంటివి వారం చివరిలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి మీరు ఎవరైతే మిత్రులు అనుకుంటారో వాళ్ళతో ఈ వారంలో కొద్దిగా విరోధాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మొత్తం మీద సింహరాశి వారికి ఆ లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. గురుబలం చాలా అనుకూలంగా ఉండడం వల్ల వృత్తిలో ఏర్పడే చికాకులు ఇబ్బందులు కొంతవరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి సో ఏదైనా ఊహల కన్నా వాస్తవంగా మీరు ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈజీ మనీ కోసమో లేదంటే వడ్డీ వ్యాపారం చేద్దామని ఎవరికన్నా ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడమో, ఈ విధంగా స్వల్పకాలంలో అధిక లాభం కొరకు ఆశపడితే అది ఖచ్చితంగా మొదటికే మోసం వచ్చి చివరికి మీకే ఇబ్బంది నిందలు వచ్చి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఈజీ మనీ ఈజీ ఇన్వెస్ట్మెంటు ఇంట్రెస్ట్ బిజినెస్ లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా జోలికి వెళ్ళకూడదు. ఈ వారం అంతా కూడా మీరు కేవలం మరి విద్యార్థులు చదువు కుటుంబ విషయాలు వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం అన్నది ఉత్తమమైన విషయం. కన్యారాశి వారికి ఈ వార ప్రారంభంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జాతకుడికి ఒక మంచి ఉద్యోగపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది. మీ యొక్క టాలెంట్ని గుర్తించి ఇతర సంస్థల వారు మిమ్మల్ని తమ వద్ద ఉద్యోగం చేయమని ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు సమయానుకూలంగా అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటే ఖచ్చితంగా వృత్తిలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. లేదా మీరు చేస్తున్నటువంటి సంస్థలోనే మీకు అదనపు బాధ్యతలు అప్పగించి వృత్తిపరమైన ప్రమోషన్ లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే చాలా వరకు వృత్తిలో సౌకర్యాలు పెరుగుతాయి, వాహన యోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే వాటిని వచ్చిన అవకాశాలను కానీ సౌకర్యాలను కానీ ఈ కన్యారాశి వారు ప్రస్తుతం రాశిలో కేతుగ్రహ సంచారం వల్ల ప్రతిదాన్ని అనుమానించే ధోరణిని పక్కన పెట్టి వాళ్ళకి సరిగ్గా తెలియకపోతే శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి తప్ప దాన్ని తర్జన భర్జనలు చేస్తూ వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఉండడం అన్నది మంచిది. రాశిలో కేతు ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఏదైనా ఒకటి జీవితం ఒకటి జాతకం వాడు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే భగవంతుడు కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతుంటాడు. సో ఏదైనప్పుడు కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఉద్యోగపరమైన అభివృద్ధి ఖచ్చితంగా మీకు ఈ వారంలో రావడం జరుగుతుంది. అది ముఖ్యంగా మీకు ఈ నెల 26, 27 తారీఖుల్లో ఉద్యోగపరమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. అయితే యాస్టేజ్గా అష్టమంలో కుజుడు ఉండడం వల్ల సాహసపరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు, వాహనాల్ని కేర్లెస్గా అతివేగంగా నడిపేవారు ఖచ్చితంగా మరి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ కన్యారాశి వారు ఈ రాశిలో కేతు ఉండడం వల్ల ఏదో ఆలోచిస్తూ ఏదో మాట్లాడుతూ వాహనాలు నడిపే అవకాశం ఉంది. కాబట్టి
కనీసం వాహనాలు నడిపినప్పుడు మరి ప్రభుత్వం వారు చెప్పిన విధంగా హెల్మెట్టో సీట్ బెల్టో ధరించి వాహనం నడిపితే కొంతవరకు చిన్న ప్రమాదంతో తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరితో కూడా అనవసర సంఘర్షణలు కానీ వాదోపవాదాలు కానీ చేసుకోకుండా చాలా వరకు సర్దుబాటు ధోరణిలో వెళ్ళడమే ఉత్తమమైనటువంటి మార్గం. సో ఇదంతా అనుకూలంగా ఉంది. మరి గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇది కేవలం ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, వాళ్ళకి వృత్తిలో గౌరవం పెరగడం, తద్వారా వాళ్ళకి సంపాదించే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే చాలా వరకు దాని నిజాయితీ మార్గం ద్వారా వెళ్ళడం వల్ల చాలా వరకు జాతకుడు సక్సెస్ అవుతాడు. ఏదన్నా లేనిది ఉన్నట్టు చెప్పి జాతకుల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళతో కార్యక్రమాలు చేయించడం వల్ల తర్వాత మరి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే రాశిలో ఉన్నటువంటి కేతువు సాధారణంగా పనిష్మెంట్ తొందరగా ఇస్తుంటాడు. దానిలో అష్టమంలో కూడా కుజుడు ఉన్నాడు. గురువు బలం బాగుండడం వల్ల ఏంటంటే అవకాశాలు వస్తాయి. దాన్ని ఉపయోగించుకోకపోతే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు వచ్చిన అవకాశాన్ని నిజాయితీ మార్గం ద్వారా ఉపయోగించుకుంటే తర్వాత జాతకుడికి ఇంకా అభివృద్ధి అయినటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వార ప్రారంభంలో జాతకుడు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం, గృహానికి అవసరమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు సమకూర్చడం, ఒకవేళ ఏదన్నా వాహనమో గృహమో స్థిరాస్తి లాంటివి కొనుక్కునే ప్రయత్నం చేస్తే ఈ వారంలో ప్రయత్నం చేయడం వల్ల రుణ ప్రయత్నాలు కూడా ఈజీగా లభించి మరి తొందరగా మీకు ఏదో ఒక వాహనమో గృహమో సమకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే అంత బాగుంటుంది. మరి సప్తమంలో రాహు ఉండడం వల్ల ఏదైనా సరే మీరు సంప్రదించేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మీ జీవిత భాగస్వామిని సంప్రదించి వాళ్ళ అంగీకారంతో తీసుకుంటే మంచిది తప్ప వాళ్ళ అంగీకారం లేకుండా మీకు నచ్చిన విధంగా ఏదన్నా ఇన్వెస్ట్ చేసినా, స్థలం కొన్నా, ఇల్లు కొన్నా, వస్తువు కొన్నా, కారు కొన్నా తద్వారా దానివల్ల మీకు ఇబ్బందులు రావడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా ఈ వారం మీ యొక్క ఆదాయం, వృత్తిలో మీ హోదా రెండూ పెరిగే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తూ భాగ్యాధిపతిని కలియడం వల్ల ఒక అద్భుతమైనటువంటి ఉన్నత విద్యాయోగం అలాగే రాజయోగం ఏర్పడడం జరిగింది. ఏదైనా గోచారరీత్యా కోణంలోకి వచ్చినటువంటి గ్రహాలు ఖచ్చితంగా ఏదో ఒక అదృష్టాన్ని భాగ్యాన్ని జాతకుడికి కలిగించడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి కోణస్థానాలు అంటే 5, 9 స్థానాలు. 5వ స్థానంలోకి వచ్చినటువంటి గ్రహం పూర్వపుణ్యం ద్వారా మనకి అభివృద్ధి, విజయాన్ని, సక్సెస్ని ఇస్తుంది. అదే 9వ స్థానంలోకి వచ్చినటువంటి గ్రహం ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యం, కృషి వల్ల వస్తుంది. మరి తులారాశి వారికి ఇప్పుడు పంచమ కోణంలో శని సంచారం వల్ల వృత్తిలో అనూహ్యంగా అదృష్టం కలిసి వస్తుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ వారం 26, 27 తారీఖుల్లో వృత్తిపరంగా కొన్ని మార్పులకు ఆలోచిస్తారు. కొన్ని వృత్తిపరమైన చేంజెస్ ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉండదు. ఇక భాగ్యస్థానంలో శుక్రుడు రావడం వల్ల స్వభావ సిద్ధంగా ఈ రాశికి శుక్రుడు అధిపతి అవడం వల్ల ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ఉన్నత విద్యా యోగం, అలాగే ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా కానీ సేవా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు, వాళ్ళకి తగిన పదవి, దానికి తగిన గౌరవ వేతనం లభించే అవకాశం ఉన్నది. ఏదన్నా ఒక సెలబ్రిటీ గుర్తింపు వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అది వ్యక్తిగతంగా మగవారికి అయితే శుక్రుడు భాగ్యస్థానం గతుడేయటం వల్ల స్త్రీ ద్వారా లాభం కలుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉన్నది. అలాగే కళారంగంలో, టీవీ, సినిమా, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు, వాళ్ళ టాలెంట్కి తగినటువంటి
గుర్తింపు రావడం జరుగుతుంది. ఇంకా బుధుడు ఉండడం వల్ల ఇది విద్యార్థులకు బాగా అనుకూలిస్తుంది. ఉన్నత విద్యా యోగం ఏర్పడుతుంది, మంచి గురువు లభిస్తాడు. స్వభావసిద్ధంగా వీళ్ళ విద్యావేత్తలు అయితే వీళ్ళకి మంచి గౌరవ వేతనంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మరి కొంతమందికి విదేశ అవకాశాలు రావడం కూడా జరిగే అవకాశం ఉంది వృత్తిరీత్యా. ఇక రవి భాగ్యస్థానంలో ఉండడం వల్ల తండ్రి గారికి గుర్తింపు రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా పదవి రావచ్చు. మీరు వయసులో పెద్దవారు అంటే మీ యొక్క ప్రథమ సంతానానికి మంచి గుర్తింపు గౌరవం వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద భాగ్యస్థానం బాగోవటం వల్ల మీ యొక్క వ్యక్తిగత గౌరవం కానీ, మీ యొక్క కుటుంబం గౌరవం కానీ, మీ యొక్క వంశ గౌరవం కానీ పెరగడం వల్ల తద్వారా మీకు కూడా లాభం కలుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ వార ప్రారంభంలో ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే ఒక ముఖ్యమైనటువంటి వివాహ వేడుకలో కానీ, అంటే ప్రస్తుతం వివాహాలు లేవు కాబట్టి ఏదైనా ఒక విజయోత్సవంలోనో వేడుకలోనో ఫంక్షన్లోనో పాల్గొనడం జరుగుతుంది. లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. దాని కొరకు అంటే పుణ్య కార్యక్రమాల కొరకు, డొనేషన్స్ కొరకు, గుప్తదానం కొరకు మొత్తం మీద అజ్ఞాతంగాను గుప్తంగాను దానాలు అంటే ఎవరికైనా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కేతు వేయంలో ఉండడం వల్ల అయితే ఒకటి మీరు ఏదైనా సహకారం చేసే ముందు, ఎవరికైనా డొనేషన్ చేసే ముందు, లేదంటే ఎవరికైనా అప్పిచ్చే ముందు 1-2 సార్లు అది ఎంతవరకు జెన్యూన్ అయినది, నిజంగా మన దగ్గర వీడు ఏదో అబద్ధం చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడా, లేదా నిజంగా ఆ ధనాన్ని ఆ పేదలకు వాళ్ళకు ఖర్చు పెడతాడా అన్న విషయాన్ని గమనించి డొనేట్ చేయాలి తప్ప లేని పక్షంలో అదంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. యాస్టీజ్గా గురువు అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి, నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకున్న వాడికి అనుకూలంగా ఉంటుంది. అయితే కొంతవరకు మరి అష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం మంచిదే, కానీ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు కంపల్సరిగా ఎంత గొప్పవారిపైన విజయాన్ని తెచ్చే అవకాశం ఉంది. మీతో పోటీపడి ఇంచుమించుగా ఎవరు నెగ్గలేనంతగా ఈ వారం మీకు బలం చేకూరే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం జరిగింది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏదో ఒక ఫలితాన్ని జాతకుడికి ఇవ్వకుండా వెళ్ళదు. మరి ముఖ్యంగా దశమాధిపతి రవి అష్టమంలో సంచరిస్తూ అష్టమాధిపతిని కలియడం వల్ల మరి అది ఉద్యోగపరంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. లేదా వ్యాపారస్తులైతే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ను మార్చి కొత్తగా ధనాన్ని సంపాదించే మార్గాన్ని అన్వేషించే అవకాశం ఉన్నది. సో అది కొంతవరకు ఈ వారంలో ఈ రాశి వారికి ప్రభుత్వ అధికారుల వలన ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే స్త్రీలతో విభేదాలు గొడవలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎవరైతే ఉన్నత విద్య కొరకు వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వార ప్రారంభం నుంచి ఆ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల విదేశ విద్య లేదంటే దూర ప్రాంత విద్య అవకాశాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నది. అలాగే ఈ నెలలో ఈ వారంలో 26, 27 తారీఖుల్లో చాలా వరకు జాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ప్రయాణాల మధ్యలో ఇబ్బంది కలగడం, వృత్తిపరమైన చికాకులు ఎక్కువగా ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా పని అంటే ఈ వారం మధ్యలో ప్రారంభించే ముందు అది ఎంతవరకు మనం చేయగలం, ఒకవేళ మనకి అది ఎంతవరకు కలిసి వస్తుంది అన్న ఆలోచన విధంతో ముందుకు వెళ్ళాలి తప్ప అన్నెసరీగా ప్రయాణాలు చేయడం, అన్నెసరీగా ఏదైనా కొందామని ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా కొంతగా విఫలమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తి లాంటి ఏమైనా కొనుగోలు, అమ్మకాలు లాంటివి జరిగే అవకాశం ఈ వారం చాలా తక్కువగా ఉంటుంది. కేవలం ప్రయత్నం వరకు చేసుకోవచ్చు తప్ప ఫైనల్గా మాత్రం ఈ వారం జరిగే అవకాశం లేదు. అది గృహాన్ని అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా, అది ఆస్తి అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు, కొంతవరకు ఈ విధంగా వాయిదా పడే అవకాశం ఉంది ఈ వారంలో. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, ఈజీ మనీ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా కొంత జాగ్రత్త వహించాలి. సో మరి వృత్తిపరంగా చాలా పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీ యొక్క అభివృద్ధిని చూసి వారవలేని వారు ఏదో విధంగా మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా వరకు మీరు వివాదాల్లోకి వెళ్లకుండా ఈ వారం అంతా కూడా సామరస్యంగా మీ పని మీరు చేసుకుంటూ సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక
దైవ సంకల్పం లాంటిది పెట్టుకొని ఆ కార్యక్రమంలో ఉండడం వల్ల ఇతరుల నుంచి వచ్చే ఇబ్బందులు, అధికారుల నుంచి వచ్చే ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సౌమ్యంగా వ్యవహరించడం మంచిది. సో అయితే ఏంటంటే మరి ఈ వార ప్రారంభంలో కొంత ఆర్థికపరమైనటువంటి ధన సహకారం కానీ, ధన లాభం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా కొన్ని కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ కొరకో, పిల్లల చదువు కొరకో ఏదో ఒక వేడుక, ఏదో ఒక పూజా కార్యక్రమం, ఏదో ఒక పుణ్య కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు, అది మీ వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేయదలుచుకుంటే ఈ వారం ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. చాలా వరకు తెలుసున్న సర్కిల్లోనే వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఈ పంచమ స్థానంలో రాహు గ్రహం వల్ల ప్రేమ వివాహం లాంటి కొంతవరకు వాయిదా పడడం కానీ, కొంతవరకు బ్రేకప్ లాంటిది రావడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రేమలో ఉన్న వాళ్ళు కానీ పెళ్లి విషయం ఇప్పుడప్పుడే ప్రస్తావించకుండా కొంతకాలం వాయిదా వేసుకోవడం అన్నది చాలా మంచిది. అలా కాకుండా ఈ ప్రేమ వ్యవహారంలో లేకుండా మామూలుగా పెద్దలు కూర్చే వివాహం కానీ, ట్రెడిషనల్గా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కంపల్సరీగా ఈ వారంలో ప్రయత్నం చేయడం వల్ల ఒక మంచి విద్యావంతురాలు, అనుకూలమైనటువంటి అమ్మాయి లేదా అదే క్వాలిటీ కలిగిన అబ్బాయిలు ఈ వారం మీకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహాలు స్త్రీలకు చాలా లాభాన్ని, అనుకూలతను ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అష్టమం అన్నది మాంగళ్య స్థానం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి శుభగ్రహాలు స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి భర్త లభించే అవకాశం ఉంది. రవి కూడా వివాహానికి చాలా వరకు అనుకూలిస్తాడు. వివాహ విషయంలో రవి పాప అయితే అవడు, చక్కగా వివాహానికి అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇక్కడ కుటుంబ స్థానంలో చంద్రుడు, అష్టమంలో శుభగ్రహాలు, సప్తమంలో గురువు, ఈ వృశ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ, ఉన్నత విద్య యోగం కానీ, ఉద్యోగంలో ఒక శుభవార్త వినడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ వారం ధనుసు రాశి వారికి ఒక 3 గ్రహాలు సప్తమ స్థానంలో సంచరించడం చాలా వరకు ఇది ఒక శుభ సూచకంగా రావడం జరుగుతుంది. సాధారణంగా ధనుసు రాశి వారు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం, విద్యార్థులైతే నిరంతరం ఏదో ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియజేసే ప్రయత్నంలో ఉంటారు. సో ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు, లెక్చరర్లు అంటే ఏదైనా గురువులు, వాళ్ళకి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. విద్యార్థులైతే మంచి కళాశాలలో చేరతారు. ఉపాధ్యాయులైతే ఒక మంచి విద్యా సంస్థలో వాళ్ళకి మంచి వేతనంతో మంచి అవకాశం లభించే అవకాశం ఉన్నది. శుక్రుడు రాశిని చూడటం వల్ల ఈ వారం ఈ రాశి వారికి నూతన వాహన వస్త్రలాభం కలిగే అవకాశం ఉంది. అలాగే మరి బుధుడు ఈ రాశిని చూడటం వల్ల ఏంటి కంప్యూటర్లు కానీ, కొత్త సెల్ ఫోన్ కానీ ఇటువంటి సౌకర్యాలు కలిగించే అవకాశం ఉంటాయి. రవి చూస్తున్నాడు భాగ్యాధిపతిగా, అంటే మీకు తండ్రి గారు కానీ, గురువు గారు కానీ, మీకు తండ్రి సమాన వ్యక్తుల నుంచి ఒక విధమైన ప్రోత్సాహం, మీ అవసరానికి వాళ్ళు తగు విధంగా సహకరించడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి జీవిత భాగస్వామికి ఒక మంచి ఉద్యోగ అవకాశం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సప్తమం బలంగా ఉన్నప్పుడు వైఫ్కో బాగుంటుంది, లేదంటే భర్తకు బాగుంటుంది. రాశి బాగున్నప్పుడు జాతకుడు బాగుంటూ ఉంటాడు. ప్రస్తుతం సప్తమం బలంగా ఉంది కాబట్టి వివాహ విషయాలు అనుకూలిస్తాయి, వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా విదేశ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలకు కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా మరి ఈ వార ప్రారంభంలో చేసుకోవడం వల్ల అనుకూలించే అవకాశం జాగ్రత్తగా ఉంది. అయితే కుజుడు 5వ స్థానంలో ఉంటూ మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రజ్ఞ, టాలెంట్ ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా దాన్ని 10 మందికి ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ఒక విధంగా మీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, పోటీతత్వాన్ని బయటపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానం విషయంలో కూడా మీకు కొంత అభివృద్ధికరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం ఆశించే దంపతులు కానీ, సంతానం అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొంత అభివృద్ధికరంగానే, ప్రోత్సాహకరంగానే ఉండే అవకాశం ఉన్నది. ఇంకా గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఒక విధంగా మరి పెద్దవాళ్ళు అయితే కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి డయాబెటిక్ సంబంధించింది,
నరాలకు సంబంధించినటువంటి లేదంటే అజీర్ణ సమస్యలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక గృహ నిర్మాణం కొరకో లేదంటే వాహనం కొనే ప్రయత్నం చేస్తుంటే కొంతవరకు అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది. ఒక మంచివారి ఒక సహకారంతో మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు లాంటివి కాకుండా సొంత ధనంతో కొనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంతవరకు అటు ఇటుగా మీ యొక్క కార్యక్రమాలు ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది ఫైనాన్స్ సంబంధించిన విషయంలో. ఇక శని మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారంలో 26, 26, 27 తారీఖులో ఎక్కువగా వృత్తిరీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కొంతమంది వృత్తిలో మార్పు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా ఓర్పుతో చాలా సహనంతో ప్రయత్నించవలసి ఉంటుంది ఈ 2 రోజులు. అంటే 26, 26 తారీఖు 27 తారీఖుల్లో జాతకుడు ఎక్కువగా శ్రమకు గురి అవ్వడం, ఎక్కువ ప్రయాణాలు చేయవలసి రావడం, ఎక్కువసేపు వెయిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే చివరికి పని సక్సెస్ అవుతుంది, కానీ చాలా ఓర్పుతో ఎదురు చూస్తే తప్ప ఆ పని పూర్తయ్యే అవకాశం అయితే లేదు. కానీ ఈ ప్రయత్నంలో జాతకుడు చాలా వరకు ఉద్యోగపరమైన అభివృద్ధి కంపల్సరీగా ఉంది. అయితే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచి వారం, మంచి అవకాశం ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఆధ్యాత్మికవేత్తలను కలుసుకోవడం కానీ, అలాగే మీకు చాలా కాలంగా మీరు వెళ్దాం అనుకున్నటువంటి పుణ్యక్షేత్రానికో దేవాలయానికో లేదంటే మీ గురువుగారి యొక్క గృహానికో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు కానీ మీ యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడే మంచి విషయాలు కానీ తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ వారంలో చాలా వరకు హెల్పింగ్ నేచర్, అంటే ఎక్కువ మందికి ఏదైనా విద్యార్థులకో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకో లేదంటే ఏదైనా పూజలు గట్టా జరుగుతున్న చోట లేదంటే స్వాములకో ఇలాంటి వాళ్ళకి మీరు కొంతవరకు వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళ యొక్క ప్రవృత్తి సజావుగా సాగడానికి సహాయపడుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు లేదంటే చాలా వరకు వీకర్గా ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకి కంప్లీట్గా సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా గృహంలో కొంత అశాంతికరమైనటువంటి వాతావరణం ఈ వారంలో ఈ జాతకుడికి ఉండే అవకాశం ఉంటుంది. అంటే అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుంది, బయట విషయాల్లో చాలా గౌరవప్రదంగా ఉంటుంది. కానీ గృహంలో రాబోతులోకి ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఏదో విధంగా ఇంట్లో కన్నా బయటే ఎక్కువగా గడపాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం మకర రాశి వారికి ఒక విధంగా విజయవంతమైనటువంటి ఒక యోగం ఏర్పడడం జరిగింది. 6వ స్థానంలోకి రవి రావడం వల్ల వీళ్ళకి ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో ప్రయత్నం చేస్తుంటే అవి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. చిన్న చిన్న కోర్టు సమస్యలు కానీ సెటిల్మెంట్లు కానీ ఉంటే ఈ వారం దాన్ని కంప్లీట్గా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. అయితే ఈ వార ప్రారంభంలో ఆదివారం రోజు చాలా టైం వృధాగా అనవసర ఖర్చులతో జరిగే అవకాశం ఉంది. అలాగే మరి సోమ మంగళవారాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అదే సమయంలో చాలా వరకు దగ్గర బంధువులతో కొంత విభేదాలు, విరోధాలు, అనవసర ప్రసంగాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కొంత సమయం కూడా వృధా అయ్యే అవకాశం ఉన్నది. అయితే మీకు యాస్టీజ్గా బుధవారం నుంచి చాలా వరకు మంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి, వృత్తిలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా కొంత ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే మరి కుజుడు చతుర్థ స్థాన స్థితి వల్ల భూములు, స్థిరాస్తులు మొదలగు విషయాల మీద ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలోనే కొంతవరకు మరి దగ్గర రక్త సంబంధీకులతో కొన్ని గొడవలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మీ అభివృద్ధి కొరకు ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం లేదంటే మీరు మీ యొక్క ఆస్తిని, అంటే ఒక ఉమ్మడి ఆస్తి అనుకుందాం, దాన్ని ఏదో విధంగా అభివృద్ధి చేద్దామనో ఇంకో కార్యక్రమానికి ఉపయోగిద్దామని అనుకున్నప్పుడు దానికి మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం, ఈ విధంగా కొన్ని చికాకులు మీకు ఈ వారంలో
అది కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మరి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే చివరికి ఒక పెద్ద వ్యక్తి ద్వారా సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇంకా మీకు కుటుంబపరమైనటువంటి బర్డెన్స్, కొన్ని చెల్లించవలసిన రుణాలు, బాధ్యతలు, అప్పులు మిగలడం వల్ల వాళ్ళ నుంచి కూడా ఇటువంటి సమయంలో మీకు కొంతవరకు ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఎవరి దగ్గర అయితే దగ్గర బంధువుల దగ్గర ధనం రుణంగా తీసుకొని ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో మీ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కొన్ని సమస్యల్ని భరించవలసి ఉంటుంది. కాబట్టి కొద్ది ఓర్పుతో సహనంగా వ్యవహరించండి. ఏదైనా మొత్తం మీద ఒక విధంగా ఈ వారం కాకపోయినా పై వారమైనా మీ యొక్క కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కరించే అవకాశం ఉన్నది. ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి సహకారం కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో రుణ ప్రయత్నం కానీ చేస్తుంటే అది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది. అయితే విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఒక క్రమశిక్షణతో గతంలో ఉన్నటువంటి బలహీనతలు పక్కన పెట్టి చాలా కష్టపడి చదువుని పూర్తి చేయడం కానీ, దాంట్లో చదువులో లీనమవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మరి దైనందిన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనడం, ఇవన్నీ కూడా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా, అంటే ఎవరైతే బాధ్యతలు కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకున్నారో, అంటే సాధారణంగా ఈ మకర రాశి వారికి బాధ్యతలు తీరిపోవడం, రెస్ట్ తీసుకోవడం అలాంటి 99% ఉండవు. ఏదో ఒక బాధ్యత ఇంకా ఉండనే ఉంటుంది. ఏదో ఒక సమస్యలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు. ఇంకా దేన్నో దాన్ని పట్టుకొని దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి సాధారణంగా వీళ్ళకైతే ఉండదు. అయితే కొంతలో కొంత ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, అలాగే ఏదైనా వాళ్ళ పిల్లల కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు ఏదైనా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, వారి కొరకు ఏదైనా పూజ పునస్కారాలు, దైవానికి అభిషేకాలు లాంటివి చేయించే ప్రయత్నంలో కొంతవరకు ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఇంటర్నల్గా ఏదో ఒక బాధ్యత వీళ్ళు నెత్తిన వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్రీ అయితే అవకాశం అయితే ఉండదు. కాబట్టి సాధ్యంత వరకు చూడండి. బట్ మీరు ఏదైనా పని చేసే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. వాళ్ళ యొక్క సహకారంగా తీసుకుంటేనే మంచిది తప్ప ఏది మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా దానికి ఒక వ్యతిరేకత కలిగే అవకాశం ఉంది. దానివల్ల మీరు కొంత మనస్తాపానికి, ఇబ్బందికి కూడా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా వరకు ఇతరుల సహకారం అంటే ఇతరుల కన్నా కావలసిన వాళ్ళు, మీ కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని వాళ్ళ యొక్క అంగీకారంతో ముందుకు వెళ్ళడం మంచిది తప్ప, ఎందుకంటే గతంలో కొంత పోగొట్టుకోవడం వల్ల అయితేనే, కొన్ని ఇబ్బందులు అయితేనే వాళ్ళకి మీ మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉండకపోవచ్చు. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత రాజీ పడక తప్పదు. సో ఏదైనప్పుడు కూడా మకర రాశి వారికి జాతకరీత్యా కొంత రాజీ మార్గంలో వెళ్తూ ఇతరుల యొక్క మాట కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక 3 గ్రహాలు పంచమ కోణంలోకి రావడం జరిగింది. కేంద్ర కోణాధిపతులైనటువంటి బుధ శుక్రుడు కోణస్థానంలో కలడం వల్ల జాతకుడికి పూర్వపుణ్య ఫలితం వలన ఒక విధమైనటువంటి ధనయోగం, అదృష్టయోగం, రాజయోగం కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా కోణంలో ఉన్నటువంటి గ్రహాలు, పుట్టినప్పుడు కోణంలో గ్రహాలు ఉంటే అవి జీవితాంతం జాతకుడికి ఏదో విధంగా అభివృద్ధిని ఇవ్వడం జరుగుతుంటుంది. అదే గోచారరీత్యా కోణంలోకి గ్రహాలు ఉన్నప్పుడు టెంపరీగా అయినా సమస్యల నుంచి బయటపడవేసి ఆ గ్రహ కారకత్వాల ద్వారా మీకు ఒక విధమైన అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంచమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఉన్నత విద్యా యోగం, ఈ రెండు కూడా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఉన్నత విద్య అవకాశాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి ఏవైనా ఆర్థిక పరమైన సమస్యలు ఉంటే అది ప్రభుత్వం ద్వారా కానీ, మీ యొక్క సంతానం ద్వారా కానీ, లేదా మీలో ఉన్నటువంటి టాలెంటు, విద్వత్తు ద్వారా, లేదంటే గతంలో మీ వద్ద విద్య నేర్చుకున్నటువంటి, లేదంటే మీ వద్ద ఉపయోగం పొందినటువంటి వాళ్ళు కానీ, మీ దగ్గర పని నేర్చుకొని జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఈ సమయంలో మీకు అండగా నిలిచి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా కొంతవరకు మీకు సహకరించే అవకాశం ఉన్నది. అయితే చాలా వరకు ఈ రాశివారు ఒకరికి సహకారం చేయడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా సహకారం పొందే ప్రయత్నం అయితే చేయరు.
సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతవరకు వాళ్ళ సహకారం తీసుకోవచ్చు. అవసరమైతే మీరు మళ్ళీ తిరిగి వాళ్ళకి చెల్లించవచ్చు. కాబట్టి ఎటువంటి మొగమాటలు లేకుండా వాళ్ళ నుంచి సహకారం పొందండి. చాలా వరకు మీ యొక్క పిల్లల విషయంలో ఖచ్చితంగా అభివృద్ధి కనబడుతుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా మీకు కొంత అభివృద్ధి, మీ యొక్క తెలివితేటలు తగిన గుర్తింపు, వృత్తిలో అనూహ్యంగా ఒక మంచి మార్పు రావడం జరుగుతుంటుంది. అది వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఏదో విధంగా వ్యాపారం పుంజుకుంటుంది. కొత్తగా మళ్ళీ రొటేషన్ ప్రారంభమవుతాయి, కొత్తగా ఆర్డర్లు రావడం ప్రారంభమవుతాయి. అదే మీరు ఉద్యోగపరంగా ఉంటే గతంలో ఉన్నటువంటి చికాకుల నుంచి బయటపడి కొత్తగా మరి మీ కార్యాలయంలో కొత్త వాళ్ళు చేరడం వల్ల, కొత్త స్నేహితులు, కొత్త స్టాఫ్ వల్ల కొంతవరకు మీకు హ్యాపీగా మీ యొక్క వృత్తిని మీరు చక్కగా నిర్వర్తించుకునే అవకాశం ఉంది. రుణ సమస్యల నుంచి కూడా చాలా వరకు టెంపరీగా వాయిదా పడే ప్రయత్నం చేసుకుంటే మిగతా కార్యక్రమాలు ముందుకెళ్ళే అవకాశం ఉంది. మరి ఏదైనా కొత్తగా మీరు ఒక గృహం కొనుక్కోవాలనుకున్నా, గృహాన్ని మార్పు చేయాలన్నా, లేదంటే ఏదైనా కొత్త ఇంట్లోకి అద్దె ఇంట్లోకి మారాలన్నా కొంతవరకు ఈ వారం ప్రయత్నం చేస్తే ఈ విధంగా కొంత గృహ మారే అవకాశాలు కానీ, ప్లేస్ మారడం కానీ, ఇల్లు మారడం కానీ కొన్ని మార్పులు ఈ వారం మీకు సూచించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో ఈ గురువారం, శుక్రవారాల్లో ఎక్కువగా మీ యొక్క కార్యక్రమాలు పూర్తవుతాయి. ఎక్కువగా తిరగవలసి ఉంటుంది, ప్రయాణాలు చేయవలసి ఉంటుంది, కొంతమందిని కలుసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో వరకు మీరు చాలా వరకు రిలీఫ్ పొందుతారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి చాలా సమస్యల నుంచి టెంపరీగా బయటపడే విధంగా కొంత రిలీఫ్ మీకు ఈ వారం లభించే అవకాశం ఉంది. అలాగే వార ప్రారంభంలో మీకు ఆర్థిక పరంగా కొంత ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది ఆది సోమవారాల్లో. అయితే వచ్చిన ధనం వచ్చినట్టే ఎంబటినే 2 రోజుల్లో ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా మనం అనుకున్న కార్యక్రమం నెరవేర్చాం, కొంతవరకు మన బాధ్యత నెరవేర్చుకున్నాం, మాట నిలబెట్టుకున్నాం అన్నటువంటి ఫీలింగ్ మీకు రావడం జరుగుతుంటుంది. సో ఇది విధంగా ఉంటే కుటుంబ విషయాల్లో యాజిటీజ్గా కొన్ని కుటుంబ సమస్యలు మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క పెత్తనం మీకు కొంతవరకు నచ్చకపోవచ్చు. కానీ ఇది తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కొంత మౌనం వహిస్తూ పరిస్థితులను గమనించాలే తప్ప ఏ విధంగా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయవద్దు. సమయం వచ్చినప్పుడు అది అదే సాల్వ్ అవుతుంది తప్ప ప్రస్తుతం ఈ కుటుంబ సమస్యలను పెద్దది చేసుకుంటే దాన్ని ఇంకా ఇబ్బంది పడి అసలు మనశ్శాంతి లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ విషయాలు పక్కన పెట్టి మిగతా విషయాలు మీరు మిగతా విషయాలంటే పిల్లల చదువు కూడా అందులో కలిసి ఉంటుంది. వ్యక్తిగతంగా మీ వృత్తిపరమైన అభివృద్ధి, గతంలో చేసినటువంటి బాధ్యతలు ఇవన్నీ కొంతవరకు కష్టమైనప్పుడు కూడా ఓర్పుతో సహనంతో మీరు ప్రయత్నం చేస్తే చాలా సమస్యలు ఈ వారంలో మీకు ఒక పరిష్కార మార్గం లభించే అవకాశం ఉంది. ఈ ప్రయత్నంలో మీకు మరి మీ తోడబుట్టిన వాళ్ళు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ సహకరించే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఈ వార ప్రారంభంలో ముఖ్యంగా ఆది, సోమ, మంగళవారాల్లో ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త వినడం, ఆర్థిక పరంగా ఒక అదృష్టం లాంటిది అనుకోవచ్చు. ఆ విధంగా మీరు గతంలో చేసిన మీ కృషి వల్ల అయితేనే, మీ సంతానం ద్వారా అయితేనే ఒక బహుమతి రూపంలో మీకు మరి ఈ వారంలో ఒక విలువైనటువంటి వస్తువు కానీ లేదంటే ధనం కానీ సమకూరే అవకాశం ఉంటుంది. మరి ఈ వార ప్రారంభంలో అది చాలా వరకు మీ యొక్క అవసరాలకి ఉపయోగపడుతుంది, మీ ఆనందానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఇక చతుర్థ స్థానంలో బుధ, శుక్ర, రవి గ్రహాలు కొంతవరకు ఏదైనా విషయాన్ని మీరు కాంపిటేటివ్గా పోరాడి సాధించాలి అన్న విషయాన్ని చెప్తుంది. ఇది విద్యార్థులకి ఒక ఉన్నత విద్యా యోగం ఏర్పడుతుంది. అలాగే మీరు కాంపిటేటివ్లో ఏదైనా ఒక మంచి కాలేజీలో సీటు సంపాదించడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అయితే మీనరాశి వారికి ఎంత కాంపిటేటివ్లో ఉన్నా 12లో శని ఉండడం వల్ల కొంతవరకు మరి ఫ్రీ సీట్ కాకుండా మరి డొనేషన్ ద్వారానో ఎక్కువ ఫీజు చెల్లించో మరి ఈ సీట్ సంపాదించాలి తప్ప ఫ్రీ సీట్ లాంటిది మాత్రం అనుకున్న విధంగా వచ్చే అవకాశం ఈ మీనరాశి వారికి ఈ సమయంలో లేదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో
మీకు ఏదన్నా డొనేషన్తో సీటు వస్తే ఓపిక అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డొనేషన్ సీట్తో చేరిపోవడం మంచిది. ముఖ్యంగా ఈ మెడిసిన్ లాంటివి కానీ కొన్ని ఐఐటి లాంటి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ప్రయత్నం చేద్దాం అన్న ప్రేమ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే మీకు ఏలినాటి శని స్టార్ట్ అయ్యి నెమ్మదిగా అది జన్మశని మీదకి రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద స్వయం ప్రతిభ మీద కానీ అదృష్టం మీద కానీ ఆధారపడకుండా వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవడం, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మరి ఓపిక ఉంటే డొనేషన్ రూపంలో లేదంటే వచ్చిన సీట్లో జాయిన్ చేసుకుంటే మంచిది తప్ప నెక్స్ట్ ఛాన్స్ తీసుకుంటే మాత్రం ఇంతకన్నా మంచి అవకాశం రాదు. దీనికన్నా తక్కువే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు కానీ కొంతవరకు దానికి జాతక బలం అదృష్టం కూడా ఉండాలి కదా అనే విధంగా ఒక సూచన మాత్రమే. ఇది కంపల్సరీ అని మాత్రం అనుకోవద్దు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. అంటే ఈ విద్యార్థికి ఖచ్చితంగా సీటు వస్తుందా రాదా, నెక్స్ట్ ప్రయత్నం చేయొచ్చా అనే విషయాన్ని మీరు ఓ జ్యోతిష్కుడినో ఇంకొకరిని అడగకుండా ఈ అబ్బాయి ఎక్కడైతే చదువుకుంటాడో ఏ కాలేజీలో చదువుకుంటాడో ఆ కాలేజీలో ఉన్నటువంటి మెయిన్గా ఈ క్లాస్ని రిప్రజెంట్ చేసుకుంటే క్లాసు టీచర్ని అడిగితే వాడు ఖచ్చితంగా చెప్తాడు వీడికి వస్తుందా రాదా అన్నది. మొగమాటం లేకుండా అడగాలి మీరు. మొగమాటం కొద్ది అడిగారనుకోండి అది ఖచ్చితంగా వస్తుంది అంటాడు. అలాగే జ్యోతిష్కుడు కూడా ఖచ్చితంగా వస్తుందనే చెప్తాడు. ఎందుకంటే మీరు టెంపరీగా మీ యాంగ్జైటీ చూసి ఆ విధంగా చెప్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తే వస్తుందని చెప్తుంటాడు కొంతమంది అలాంటోడు. అందువల్ల ఏంటంటే నిర్మమాటంగా మాత్రం ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడవలసి ఉంటుంది. సో ఇక పక్కన పెడితే మరి కుజుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెడతారు. కానీ ప్రతి విషయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఏదన్నా మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్తూ ఉంటారు. ప్రతి విషయానికి మిమ్మల్ని ఏకీపించలేకపోతుంటారు. ఈ విధంగా కొంచెం చికాకు ఉన్నది. 12వ స్థానంలో శని అంటే మీ యొక్క రాశి వారం అంతా కూడా పాపకర్తారి యోగంలో 2 పాపగ్రహాల మధ్య నలిగిపోవడం, రాశి అందే రాహుగ్రహ సంచారం, జాతకుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటాడు. ఒకవేళ తీసుకున్న దాన్ని కుటుంబ సభ్యులు సహకరించకపోవడం, ఏదైనా ఒక అడకత్తెరలో పోగ చెక్కలాగా అటు ఇటు నలిగే విధంగా జాతకుడు ఈ వారం అంతా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని దానికి తగినటువంటి ధనం మనం సమకూర్చగలమా లేదా అనే నిర్ణయాన్ని కూడా తీసుకోండి. సరే ఈ సంవత్సరం ఏదో మనం ఫీజు ఏదో 15 లక్షలు 12 లక్షలు కట్టేసాం జాయిన్ చేసాం అనుకుందాం. మరి నెక్స్ట్ ఇయర్ కూడా కట్టాలి కదా. అది కూడా ఆలోచించి మనం ఎంతవరకు కట్టగలం అని ముందు చేర్చాలి తప్ప తొందరపడి చేస్తే తర్వాత ఆ ఫీజు కట్టలేకో బ్యాంక్ లోన్ రాకో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా పకడ్బందీగా ఖచ్చితంగా ఆలోచించి ఈ డొనేషన్ లాంటి కాలేజీలో చేరేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వర్తించే అవకాశం ఉంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి, ఈ 2 కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవలసి ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు.
ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ రెండు ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం అంటే గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.